జల దిగ్బంధంలో చిక్కుకున్న మామిడిపాలెం గిరిజనులు. భీమాడుగుల మండలంలోని శంకరం పంచాయతీలో మామిడిపాలెం గ్రామం గిరిజనులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారని ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరట నరసింహమూర్తి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమాడుగుల మండలంలో శంకరం పంచాయతీలో గిరిజన గ్రామమైన మామిడిపాలెం గిరిజన గ్రామానికి శంకరం ఊరకగడ్డ రిజర్వాయర్ ఊరకగడ్డ నీరు ఎక్కువగా రావడంతో గిరిజనులు గడ్డ దాటలేక 2 రోజుల నుంచి రాకపోకలు జరపలేదని, మామిడిపాలెం గ్రామానికి రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, అకాల వర్షాలకు ఉరకగడ్డ నీరు పొంగి పోరడంతో గ్రామస్తులంతా ఆకలితో పస్తులు. ఆ గ్రామంతో పాటు తాటిపర్తి పంచాయతీలో అజియాపురం, జాలంపల్లి పంచాయతీలో గొప్పూరు, సిరిపురం, ఆవురువాడ పంచాయతీలో కొండవీధి, పెదగొర్రగడ్డ, చిన్నగొర్రగడ్డ, చీడికాడ మండలంలో రెల్లెలపాలెం, గొడుగు మామిడి, చెరుకుపల్లి, మల్లెపాడు, జాజులపాలెం, బందవీధి, కొత్తవీధి గ్రామాల కోనం సంతకు, మాడుగుల సంతకు వచ్చి సామాన్లు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేకపోవడం గిరిజనులు ఆకలితో కొట్టుపిట్టలాడడం గ్రామాన్ని కుదింపచేసింది. ఇలాంటి వరదల్లో చిక్కుకుపోయిన గ్రామ ప్రజలు గత 2 సంవత్సరాలుగా అనారోగ్యం పాలైన వారిని గ్రామస్తుల హాస్పిటల్కి తీసుకువెళ్లలేకపోవడం వల్ల గడ్డ దాటలేకపోవడం, వైద్య సదుపాయాలు అందకపోవడం, మరణించడం జరిగింది. పిల్లలు స్కూలుకి వెళ్లలేకపోవడం, తినడానికి తిండి కూడా అందకపోవడం, ఆకలి పస్తులతో అలమటిస్తున్న గిరిజన కుటుంబాలకు మరిన్ని తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే మామిడిపాలెం గిరిజన గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్డు సదుపాయం కల్పించాలి అంటూ గిరిజన సంఘం నరసింహమూర్తి డిమాండ్ చేశారు. వీరి వెంట ముండూరు ఈశ్వరరావు, తారదేవరమ్మ, తారపర్తి బాలరాజు, సోమన నూకాలమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా భీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో మామిడిపాలెం గ్రామాన్ని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సెక్రటరీ 5వ షెడ్యూల్ సాధన కమిటీ ఈరట నరసింహమూర్తి నా పేరు ఈరోజు సందర్శించడం జరిగింది. వెళ్ళి చూస్తే పైన శంకరం పంచాయతీలో ఉరకగడ్డ రిజర్వాయరు ఏదైతే ఉందో ఆ రిజర్వాయరు నీరు ఎక్కువగా రావడం వలన, అకాల వర్షాలకి నీరు ఎక్కువగా రావడం వలన ఇక్కడ మామిడిపాలెంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చిన్నపిల్లలతో సహా ఆకలితో అలమటిస్తున్నారు. ఏదైతే ఈరోజు సోమవారం సంతకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ బయటికి రావడానికి ఎక్కడ అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి. అక్కడ బ్రిడ్జి కూడా గడ్డలోని బ్రిడ్జి నిర్మాణం అనేది చెయ్యాలని చెప్పేసి మేము గిరిజన సంఘం కోరుతా ఉన్నాం. అలా ఆ గ్రామమే కాకుండా ఈ శంకరం పంచాయతీలో తాడివలస, ఇక్కడ కొత్త వలస, వెలగలపాడు, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట ఈ సంబంధించి ఈ గ్రామాలన్నిటికీ కూడా ఈ గడ్డ ఎక్కువగా వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ గ్రామాలన్నిటికీ కూడా రోడ్డు సదుపాయాలు కల్పించి బ్రిడ్జి అనేది నిర్మాణం చేయాలి. అక్కడ 2 బ్రిడ్జిలు, ఒకటి రాయిపాలెం సెంటర్లో ఒక బ్రిడ్జి పడుతుంది, అలాగే అక్కడ మనకి డీగొట్టువాడ దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం చేయవలసి ఉంది. ఆ పనులన్నీ పూర్తి చేయాలి. అలాగే అక్కడ జాలంపల్లికి సంబంధించి సిరిపురం, గొప్పూరు గ్రామాలకి కూడా రోడ్డు సౌకర్యం లేదు. అవి వాళ్ళు కూడా బురదలో ఉన్నటువంటి రోడ్డు బురదలో అయిపోవడం వల్ల రావడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆవురువాడ పంచాయతీలకు సంబంధించి ఆవురువాడలో కొండవీధి, పెదగుర్రిగడ్డ, చిన్నగుర్రిగడ్డ గ్రామాలు ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలో ఉన్నారు. అక్కడ ఆ గ్రామాల నుంచి బయటికి వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ గారు ఈ గ్రామాలను సందర్శించి ఈ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించి బ్రిడ్జి నిర్మాణాలన్నీ చేపట్టాలని చెప్పేసి 5వ షెడ్యూల్ సాధన కమిటీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.